బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. అభిజిత్ ముఖంపై ఇంకు చల్లింది మహిళను అడ్డుకుంది సీజేపీ. దాడి అనంతరం బ్లూ ఈజ్ మై కలర్, జై భీమ్ అంటూ అభిజిత్ కామెంట్స్ చేసుకొచ్చారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను బలవంతంగా పోలీసులు హాస్పిటల్కి తరలించడంతో ఆందోళన కాస్త ఉధృతమైంది. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు అభిజిత్ దీప్కే. ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ను నిరసన కార్యక్రమం నుంచి తీసుకువెళ్ళిపోయారో, అంటే ఆయన అక్కడికి తీసుకువెళ్ళడం జరిగిందో వైద్య సాయ నిమిత్తం, ఇప్పుడు అభిజిత్ దీప్కే పూర్తిగా తాను నిరాహార దీక్షకు దిగాను అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అక్కడికి చేరుకుంది ఒక మహిళ. ఆ చేరుకున్న మహిళ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ మహిళ అభిజిత్ దీప్కే మీద ఇంకు చల్లి తన నిరసన వ్యక్తం చేసింది. దీంతో బ్లూ ఈజ్ మై కలర్, జై భీమ్ అంటూ అభిజిత్ దీప్కే చెప్పుకొచ్చారు. ఒక్కసారి అక్కడ పరిస్థితిని చూద్దాం. किसने क्या बोला? ऐसा बयान कब हुआ? आप लोगों ने इसे छोड़ा, बस दिल्ली पुलिस पे बात करेगी। విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అభిజిత్ దీప్కేపై ఇంకుతో దాడి చేసిన మహిళను పోలీసులు వెంటనే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు అభిజిత్ దీప్కే అక్కడ అడ్రస్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మీరు చూడొచ్చు, పక్క నుంచి వెళ్ళిన మహిళ తన కుడి చేతులు తన పాకెట్లో తను తెచ్చుకున్న ఇంక్ని ఇటు అభిజిత్ దీప్కేపై చల్లడం జరిగింది. మీరు చూడొచ్చు, తను మాట్లాడుతున్న క్రమంలో వెనకాల నుంచి వచ్చింది మహిళ. వెనకాల నుంచి వచ్చి తన రైట్ హ్యాండ్, అంటే అభిజిత్ దీప్కేకి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళి అక్కడ ఇంక్ అభిజిత్ దీప్కేపై చల్లడం జరిగింది. దీంతో అక్కడున్న సీజేపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సీజేపీ మద్దతుదారులు కావచ్చు, వెంటనే ఆ మహిళను చుట్టుముట్టడం జరిగింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళు ఆ మహిళను తమ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించిన విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇది అటాక్గా చూడాలా, లేకపోతే సీజేపీ అధినేతగా మాట్లాడుకుంటున్న అభిజిత్ దీప్కేపై ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేస్తున్న నిరాహార దీక్షకు ఇప్పుడు, అంటే ఈరోజు స్టార్ట్ అయింది, దాన్ని అడ్డుకునేందుకు జరిగిన ప్రయత్నం కింద మాట్లాడుకోవాలా ఇది? ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ తర్వాత ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా తరలించిన ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఒక మహిళ వచ్చి సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేపై ఒక్కసారిగా ఇంకును చల్లిన పరిస్థితి. అంటే బేసిక్ గా ఇక్కడ కొన్ని ఈ వ్యవహారం మీద కొంత ఇష్యూస్ అయితే వస్తున్నాయి. చిన్న అభిజిత్ వ్యవహార శైలి మీద కూడా కొంత వ్యవహారం అయితే కనపడుతుంది. అయితే ఈ ఇంకు వేసిన తర్వాత నాకు జై భీమ్ అంటే ఇష్టం, నేను బ్లూ కలర్ ని ఇష్టపడతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బట్ కొన్ని సీరియస్ అలిగేషన్స్ కూడా అభిజిత్ మీద వస్తున్న పరిస్థితిని కూడా మనం చూడాలి. అక్కడ సోనం వాంగ్చుక్ వైద్య సహాయం వస్తున్న సమయంలో ఆయనే మాకు స్వయంగా ఫోన్ చేశారని అక్కడ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ శివాని చౌదరి చేసిన కొన్ని వ్యాఖ్యలు, నిజంగానే మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు కొంత షాకింగ్ కి గురి చేసిన పరిస్థితి. ఈ రోజు ఉదయం ఆయన నిద్రలేచి చూసేసరికి అక్కడ అభిజిత్ గాని సౌరవ్ గాని ఇద్దరు లేరు. అంటే అభిజిత్ శిష్యుడు ఇద్దరు కూడా అక్కడ లేరు. వాళ్ళు కొన్ని రోజులుగా మధ్యాహ్నం వరకు నిరసన ప్రదేశానికి రావట్లేదని ఆయన గమనిస్తూనే ఉన్నారు. తీరా చూస్తే వారు ఒక 5 స్టార్ హోటల్లో అపార్ట్మెంట్ లో విలాసవంతంగా ఉంటున్నారు అనేది ఆయనకి తెలిసింది.
తాను ఇక్కడ ఆకలితో అలమటిస్తుంటే వారు నిరసన పేరుతో ఎంజాయ్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా మోసపోయినట్టు భావించారు. ఆయన అనుమతి లేకుండానే మేము ఎప్పుడు ఆయన్ని తీసుకువెళ్ళేది కాదు, ఆయనే నేరుగా ఫోన్ చేసి మాకు పిలిచారు కాబట్టి మేము ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనేది అభిజిత్ దీప్కే మీద అక్కడ ఇన్స్పెక్టర్ శివాని చౌదరి చేసిన షాకింగ్ కామెంట్స్. సో దాంతో కొంత ఇష్యూలు అయితే చెప్పాలి. అయితే సిజేపీ కేవలం సోను వాంగ్చుక్ ను విద్యార్థులను తమ సొంత వ్యక్తిగత ఎజెండా కోసం వాడుకుంటుంది అనేది ఒక చర్చ జరుగుతోంది. అందుకే కొంత వ్యవహారం మీద ఆ మహిళ వచ్చి ఇంకు చెల్లిపోయిందా లేకపోతే ఏంది అనేది కూడా కొంత పూర్తి వివరాలు అయితే రావాలి. అంటే అభిజిత్ వ్యవహరిస్తున్న తీరు లేదు, అభిజిత్ వ్యవహరించిన ఆ సందర్భంలో వ్యవహరించిన వ్యవహారం మీద కొంత డిస్కషన్ అయితే జరుగుతోంది. కొంత వ్యతిరేక వ్యాఖ్యలు కూడా వినాల్సి వస్తుంది కాబట్టి ఆ ఆవేశంతో ఆ మహిళ ఏమన్నా అభిజిత్ మీద చెల్లి వెళ్ళిందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఈ యాంగిల్లో అసలు ఏం జరిగింది, ఎప్పుడు వ్యవహారాన్ని ఏం చేశారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ అసలు ఏం జరిగింది అనే అంశం మీద ఎందుకు ఆ మహిళ ఇట్లా వెళ్ళింది అనేది కూడా తెలియట్లేదు. బట్ ఏదేమైనా జరిగిన ఇష్యూస్ లో జరిగిన సందర్భంలో కొంత వ్యతిరేకత అయితే తన మీద కనపడుతోంది అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. అందుకే అక్కడ ఉన్న మహిళ నేరుగా అభిజిత్ మీద వ్యవహారం మీద కొంత దాడి చేసే ప్రయత్నం చేశారనేది మనకి అర్థమవుతున్న పరిస్థితి. సత్యం. రైట్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే ఆయన నిరాహార దీక్ష నుంచి ఆయన తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు అప్పటికి ఒక డైరెక్షన్ ఇచ్చింది అక్కడ పోలీసు శాఖ కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కూడా. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, ఆయన వైద్య నిమిత్తం వెంటనే యాక్షన్లోకి దిగండి అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చిన సందర్భంలో ఆయన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం, ఎందుకంటే ప్రతి ఒక్కరి హక్కు కూడా. సో ఇటువంటి సినారియో ఉంటుంది కాబట్టి వెంటనే కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాయి. దట్టు ఆయన ఒక పర్యావరణవేత్త, దాంతోపాటు సామాజికవేత్త. చాలా సందర్భాల్లో ఆయన గురించి మాట్లాడుకున్నాం కూడా. లదాఖ్ లాంటి ప్రాంతాల్లో ఆయన చేసిన కృషి కావచ్చు లేకపోతే ఆయన చేసిన వినూత్నమైన పద్ధతులు కావచ్చు, సైన్యానికి కూడా ఉపయోగపడిన సందర్భాలు, అక్కడ రైతాంగానికి ఉపయోగపడిన సందర్భాలు. అటువంటి వ్యక్తి నిరాహార దీక్షకు పూనుకున్నారు. 18 రోజులైంది, 20 రోజులు గడిచింది, ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే రాత్రికి రాత్రి ఆయన హాస్పిటల్కి చేర్చడం జరిగింది. అది అయిన తర్వాత ఈరోజు ఉదయం అభిజిత్ దీప్కి ఒకటే చెప్పుకొచ్చారు, నేను నిరాహార దీక్షకు పూనుకుంటాను, దిగుతాను, 20వ తారీఖున జరిగే భారీ కార్యక్రమానికి నేను సంసిద్ధమే, ఆ విషయంలో ఎక్కడ తగ్గేది లేదు. కానీ సోనం వాంగ్చుక్ దీక్షను నేను కొనసాగిస్తాను, నేను ఆ నిరాహార దీక్షను కొనసాగిస్తాను అంటూ అభిజిత్ దీప్కి ఎప్పుడైతే చెప్పుకొచ్చాడో ఆ తర్వాత నుంచి పరిణామాలు మారుతూ వచ్చాయి. ఒక్కసారిగా సిజేపీ కార్యకర్తలంతా భారీగా అక్కడ చేరుకోవడం ప్రారంభించారు. ఒక మహిళ అందులో ఉన్న ఒక మహిళ, అక్కడికి చేరుకున్న ఒక మహిళ తన వెంట తెచ్చుకున్న ఇంక్ని ఇటు అభిజిత్ దీప్క మీద అలా చల్లడం జరిగింది. ఇది నిరసన లేకపోతే ఆందోళన, లేకపోతే అభిజిత్ మీద అటాక్గా భావించడం జరుగుతుందా? లేకపోతే ఇంతటి వరకు వచ్చింది అంటే కనుక రేపు ఉదయం భౌతిక దాడికి దిగే అవకాశం ఉందా? కొట్టిపారేయలేం. అభిజిత్ ప్రాణానికి ముప్పు ఉందా? పూర్తిగా తీసిపారేయలేం. కాజ్ ఇస్ ఓన్లీ ఫర్ వన్ థింగ్, మాకు అకౌంటబిలిటీ కావాలంటూ ఉన్నారు. పార్టీలకు ఎందుకు ఆపాదించి చూస్తూ ఉన్నారు? ఇది ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా రాజీనామా చేయాలి, మాకు అకౌంటబిలిటీ కావాలి. మాకు తెలుసు ఒకవేళ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ప్రభుత్వానికి ఏం ప్రమాదం కాదు కదా, వేరే మంత్రి వస్తారు, కానీ అకౌంటబిలిటీ ఉండాలి కదా. పార్టీలకు అతీతంగా ఆలోచించండి అంటూ కూడా సిజేపీ అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక మాట అంటోంది, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ మద్దతుదారుడు కావచ్చు అనే మాట ఏంటి? లేదు, వీళ్ళ వెనకాల ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ, సిజేపీ అభిజిత్ దీప్కే వెనకాల ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. కారణం ఏంటి? నీట్ నుంచి మొదలైంది. నీటి విషయంలో ఎంత జరిగిందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంశానికి సంబంధించి వీడియోస్ చాలా ఉన్నాయి ఆర్టీవీ సెక్షన్లో, ఒక్కసారి మీరు వెళ్ళి చూడొచ్చు. నేను పెద్దగా మళ్ళీ దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే
ఆ నీటి దారుణాల గురించి నాట్ పాయింట్ అవుటింగ్ ఒక పార్టీనో లేకపోతే ఒకరిని టార్గెట్ చేయడం అనే అంశం కాదు ఇక్కడ. మన వ్యవస్థ ఏం చేస్తుంది, వ్యవస్థల మార్పు కోసం సోనం వాంగ్చుక్ ఏమన్నారు, కనీసం చర్చలకు పిలవండి, మాట్లాడండి అంటూ కూడా. సో ఒక టైంలో పిలిచి మాట్లాడి, లేదు రాజీనామా గురించి కాదు, ఇలా ఉంది వ్యవస్థ, మనం ఇలా మార్పులు చేర్పులు చేద్దాం, ఇలా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుందాం, ఇలాగైనా చర్చించవచ్చు కదా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ తెరమ తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం మేము పట్టు వీడము అని చెబుతుంది సీజేపీ. నేను మీకే విడిచిపెడుతున్నాను, నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. సీజేపీ పార్టీ చేపట్టిన ఈ నిరాహార దీక్షలు కావచ్చు, నిరసన కావచ్చు, ఇది ప్రభుత్వాన్ని కదిలిస్తాయా? ఐ రిపీట్ అండ్ రీటరేట్, ప్రభుత్వాన్ని కదిలించగలవా? వ్యవస్థలో మార్పులు తీసుకురాగలవా? ఎందుకంటే ఇది సమూలంగా ప్రక్షాళన జరగాల్సిన సందర్భం. అధికార వర్గం నుంచి మొదలుపెట్టి ప్రభుత్వానికి కూడా ఒక పార్టీనో లేకపోతే ఒక వ్యక్తినో టార్గెటింగ్ కాకుండా వ్యవస్థీకృత మార్పు అనేది ఇక్కడ మనకు కనిపించాలి. దానికి ఏ పార్టీ అయినా ఏ మనిషి అయినా సహకరించాల్సిందే. అకౌంటబిలిటీ. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కరే కాదు, ధర్మేంద్ర ప్రధాన్తో పాటు, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ గురించి వీళ్ళు అంటూ ఉన్నారు కాబట్టి, ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి అకౌంటబిలిటీ తీసుకొని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది, అది పార్టీకి సంబంధించి. బట్ వ్యవస్థీకృతంగా మాట్లాడుకుంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని చేంజ్ చేయాల్సిన సందర్భం ఉంది కదా. ఆ లూప్ హోల్స్ని పూర్తిగా వెతికి పట్టుకొని వాటిని చీల్చి చెందాల్సిన పరిస్థితి కదా. అది జరగకపోవడం వల్ల ఇక్కడ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఎస్, మంత్రి రాజీనామా చేయాల్సిందే, ఇది వాళ్ళు అంటున్న మాట. మంత్రి రాజీనామా చేస్తే వ్యవస్థ మారిపోతుందా? సో ఒక పైన మనం వాటర్ ట్యాంక్ అరేంజ్ చేసుకుంటాం, ట్యాప్స్ కింద పెట్టుకుంటూ ఉంటాం. మధ్యలో పైప్కి అక్కడ హోల్ ఉంటుంది. మనం పైన ఉన్న ట్యాంకర్ని మారిస్తే సరిపోదు కదా. పైన ట్యాంకర్కి ఎన్ని హోల్స్ ఉన్నా ఆ హోల్స్ నుంచి వచ్చే జరుగుతూ ఉంటాయి ఒకళ్ళు ఉంటే కనుక. సో ట్యాంకర్ని మారిస్తే సరిపోదు, పైప్ కూడా హోల్స్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. సో ఆ సిస్టమ్ మొత్తంగా చెక్ చేసుకుని సిస్టమ్ మొత్తం మార్చుకోవాల్సిన సందర్భం. ట్యాంక్ కూడా పాడైపోయింది అనుకుందాం, ట్యాంక్ మార్చి పాడేయాల్సింది వెంటనే, ఇది అంటుంది. సో ఈరోజు జరుగుతున్న పరిణామ క్రమం సోనం వాంగ్చుక్ని రాత్రికి రాత్రి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం కావచ్చు, ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ పేరుతో అక్కడి నుంచి తీసుకువెళ్ళడం కావచ్చు, ఆ తర్వాత అభిజిత్ దీప్కి నిరాహార దీక్షలు కూర్చోవడం కావచ్చు, ఇప్పుడు జరిగిన అటాక్. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇది పొలిటికల్ ఎజెండానా లేకపోతే సిస్టమాటిక్ ఫెయిల్యూర్ని ఎత్తి చూపడంలో వస్తున్న ఇష్యూసా? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.